హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి పడ్డు వేస్తున్నాను. దీన్నే గుంత పొంగనాలు అంటారు, అలాగే పుల్లొంట్లు అంటారు, పడ్డు అనేసి అంటారు. మార్నింగ్ అయితే దోశ వేసాను. దోశ పిండి అయితే కొద్దిగా మిగిలింది. అందులోకి అయితే కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని పడ్డులాగా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్లకైనా చాలా బాగుంటుంది. దీనికోసం పిండి తీసుకుని కొద్దిగా పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా లేకుండా మరీ మందంగా లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇక్కడైతే పడ్డు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిక్స్ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండినంతా వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉండడం వల్ల తొందరగా మాడిపోతుంది, తొందరగా ఉడకదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి పైన కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలా పడ్డూని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. ఇక్కడైతే తొందరగా మధ్యలో అయితే వేసుకున్న పడ్డూలు అయితే తొందరగా కాలిపోతాయి. అక్కడ కొద్దిగా చూసుకుంటూ కాల్చుకోవాలి. పడ్డూని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చట్నీతో కానీ, పల్లీ చట్నీ లేదా టమాటా చట్నీలోకి ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.